ఈ కవిత 1964 మే 27వ తేదీ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించిన తర్వాత పుస్తక ప్రపంచంలో ప్రచురింపబడిన కవిత. తేదీ గుర్తులేదు. అది చరిత్రలో ఒక పేజీ, ఎర్ర గులాబీ రంగు పేజీ, గుండెలో గులాబీతో నవ్వుకున్న పేజీ. అందులోని వాక్యాలు మానవతా కిరీటం మీద పొదిగిన మణులు. అందులోని భావాలు ఊడలు దిగిన సౌహార్ద్రపు శీత ఛాయలు. నియంత్రణ బుసల్ని నిట్టూర్పులుగా మార్చిన మంత్రాక్షరాలు ముద్రింపబడిన పేజీ అది. రక్త మాంసాల ముద్రైన మనుషుల్లో పరిమళాలు నింపిన ప్రాణవాయువుతో రెపరెపలాడుతున్న పేజీ అది. అడవిలో రాడి ధూళి కలుస్తున్న పువ్వుల్ని పరమాత్మని పాదాల చెంత నిలిపిన పయనమది. ఆవాల గోపాలాన్ని అంతరంగ నిశ్రేణి మీద ఆనంద సౌధానికి ఎక్కించిన ఔదార్య నిధి. హిమాలయాన్ని మలుచుకుండగా కాక మహోన్నత వ్యక్తిత్వంగా మలుచుకున్న రూపుతో నింగినంటే గంగాతరంగాలు నీటి బుడగలుగా కాక నరనారీజన సంస్కృతి తరంగాలుగా చూడగలిగిన చూపుతో పలకరిస్తుంది ఆ పేజీ నిన్ను నన్ను. ఆ పేజీ జాతి వ్యాకరణంలోని అక్షర సముదాయానికి ఆధునిక ఉచ్చారణ కల్పించినట్టిది. నీరు గాలిపోతున్న చరిత్రకు తేరు ప్రోగు చేయాలని నడుపు కొట్టిన నాయకత్వానికి రెక్కలాంటిది. మెత్తగా వెన్నలా గుండె కరిగిపోతున్నా మేరు నగల్లా నిలవగలిగిన నిండుదనానికి చిహ్నం ఆ పేజీ. అది గులాబీ రంగు పేజీ, నవ్య చరిత్రకు గుండె లాంటి పేజీ, ముందు తరాల ఉషస్సుకు వేగు చుక్కల వెలిగే పేజీ.